మీరు మాట్లాడవాళ్ళు నువ్వు రోడ్డు ఎందుకగా నువ్వు నీ చేతి పోయినా నువ్వు నీ చేతి పోయినా నువ్వు నీ చేతి అన్నావు మాట్లాడదండి నా ఇంటికి చెప్తున్నాను కూడా వచ్చి ఉన్నారు ఇంత చేస్తాను ఆ తండ్రులకు చాటగానే వాళ్ళు మీసాలు పెట్టుకున్నారు మూతికి ఏడుకి మీసాలు దమ్ముడి చెల్లెలు చాటైతే నా కూడా చేస్తాను నేర్పుతున్నాను ఒక్కరికి చాటైతే నేర్పుతున్నాను మూతికి మీసాలు చాలా చేస్తుంది ఆడతాను సుందరమా ఏమంతా సుందరమా మాట్లాడదాము ఇక్కడ కూర్చుంటామా తెచ్చా ఇది ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉంటే ఇట్లనే టైం పాస్ అయితే తప్పించి ఏమి కాదు అధ్యక్ష. మనం సబ్జెక్ట్ మాట్లాడాలని అంటే ఇమీడియట్ గా మీటింగ్ స్టార్ట్ చేయండి, లేదా టేబుల్ అయిపోయింది కుర్చీల్లో కూర్చుంటారు మీటింగ్ మొదలు పెట్టండి. లేదని అంటే మా పార్టీ సభ్యులందరికీ ఒకటి అడుగుతా ఉన్నాను, ఎంతసేపు మాట్లాడతారో వాళ్ళు మాట్లాడండి. దయచేసి అందరూ గమ్మున కూర్చోండి, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, అందరూ సైలెంట్ కూర్చోండి. ఎవరు ప్రతి విమర్శ చేసే పోతాడు, వాళ్ళు మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతారు. ప్రతిసారి ఎక్కడికి పోయేది లేదు అధ్యక్ష. ప్రజల సమస్యల మీద క్లియర్ కావాలి కాబట్టి ఎంత టైం అయినా పర్లేదు అధ్యక్ష. 70 అంశాలు అయిపోయిన తర్వాత పోయేది లేదు అధ్యక్ష. 70 అంశాలు అయిపోయిన తర్వాత సమస్యలు కూడా వినాలి అధ్యక్ష. ఒకరు సమస్యలు కూడా వినాలి అధ్యక్ష. అవన్నీ క్లియర్ కావాలి. ఎంత టైం అయినా కూర్చున్నాం అధ్యక్ష. నేను ఓకే అదే ఎందుకు చేస్తారు రాజ్నామ? ఆ పట్టు తెలీదా? రాజ్నామ కూర్చున్నప్పుడు వైఎస్ఆర్ చేసినప్పుడు తెలీదా? టీవీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు 2 రోజులకి ఇనామతం ఇచ్చినప్పుడు తెలీదా? అవన్నీ కాకపోయినా యాపతో నేను స్వచ్ఛందంగానే వచ్చినా లక్షలు ఖర్చు పెట్టాం. ఊరికే వాళ్ళ లక్షలు దుర్గేసి కూర్చోాలంటే ఇక్కడికి వచ్చినాం. ఊరికే వాళ్ళ 25 లక్షలు ఖర్చు పెట్టాం నా పదవికి. ఏ పొట్టు ఉత్సవాలు కానీ ఇనామత్సే రాలే. 3 రోజులు పార్టీ వాళ్ళు కూర్చోలేదు అధ్యక్ష. ఇనామత్సే మేము అయిపోయినా అని చెప్పేసి కష్టపడి కూలిచ్చినట్టుగా 25 లక్షల మందికి ఇచ్చి వచ్చిన ఊరికే ఏం రాలే పదవంటే. మీరు ఒకసారి తీసుకురాకూడదు. హలో, ఇప్పుడు విద్యార్థిగా పోయినా అంటావు ఉండక విద్యార్థిగా పోయిన వాళ్ళు విద్యార్థిగా రాజీనామా చేసి నాకు తెలుసు
ఆయన విజయవాడ నువ్వు నీతిని అంత సులభంగా ఉంటున్నావా దాన్ని చర్చ అలాగే కొన్ని లక్షల ఖర్చు వచ్చింది. రాజీనామా చేసి ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలే రాజీనామాలు వెళ్ళకుండా మాట్లాడారు. వాళ్ళతో కలిసి మనం తక్కువ రాజీనామా నేను కూడా అధ్యక్ష చూడండి విలేకరులు షుగర్ పేషెంట్ ఉంటారు అధ్యక్ష మనకు మీటింగ్ ప్రజల సమస్యలు కావాలా పెంచి చేసినా మాకు అభ్యంతరం లేదు. తర్వాత ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ ఉందా ఏముందా అని తెలుసుకోండి. అందరికి మీకు ఉన్నారు, మా చైర్మన్ గారు వీళ్ళు కూడా ఉన్నారు కదా, కమిషనర్ సార్ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మాకు పెంచి చేస్తే అభ్యంతరం లేదు. మేము ఇందులో మునిగిపోయేదేం లేదు. మాకు ప్రజల సమస్యల మీద చర్చలు కావాలి, అందుకోసమే వచ్చినాం. మేము ఈ బాధ్యత కాదు కాబట్టి మీరు పెంచి చేసి వాళ్ళు కూర్చోబెట్టినా పర్లేదు. సమస్య ఏదంటే తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో క్లియర్ చేయండి అధ్యక్ష. దాని మీద ఎందుకంటే ప్రతిసారి ఇదే ఒక కుర్చీ 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 అని చెప్పేసి పీకాటం లేకుండా అదేదో చూడండి అధ్యక్ష. నేను చెప్తున్నాను కదా అధ్యక్ష, చూసుకోండి. ఉద్యోగం లేకుండా ఒక నెల బసాకు ఒక నెల 4 నెలలు పెట్టినారు. అందరూ కింద కూర్చున్నట్టు మీటింగ్ అది కింద చెరువు కట్టి ఒక నెల బసాకు చెరువు కట్టి ఒక నెల 4 నెలలు. ఇప్పుడు బాలాజీ చెప్పింది కరెక్టే చూడు. తర్వాత మీరు చేస్తారా లేదా ఒకటి చెప్పేసండి. ఆడే యాదో ఒక చెప్పేది నాకు అర్థం చెప్పేది అర్థమైతా ఉంది. వాళ్ళ ప్రకారం ముందు వేస్తారు చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడతాను. యాభై చెప్పారు కదా, వాళ్ళు కూడా ఆలోచించి భోజన వసతి ఏమన్నా ఏర్పాటు చేస్తారా చేయండి. లేదా దాని మీద ఎంతవరకు వచ్చిందో మాకు ఇప్పుడు ఈ సభాముఖంగా అది కూడా ఇవ్వండి ముందు. అధ్యక్ష మేము మాట్లాడతాం అధ్యక్ష. ఒక్క నిమిషం, మా వైస్ చైర్మన్ లో జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని మా కౌన్సిలర్లు అందరూ కింద కూర్చున్నాం అధ్యక్ష. ప్రతిపక్షాలు మీరు ఎన్ని విమర్శలు చేసినా మేము జనం కోసమే కౌన్సిల్ లోకి వచ్చినాం అధ్యక్ష. ఇక్కడ కూర్చొనే జరపండి అధ్యక్ష. ఎవరు కాదన్నారు? మేము కౌన్సిల్ బాయ్కాట్ చేయడం లేదు, జరపండి కౌన్సిల్. మేము మా కూర్చొని ఇక్కడ కూర్చొనే సభ నడిపిస్తాం అధ్యక్ష. టేబుల్ వేస్తారా? అందరూ ఎన్నికపోతాం ముందు వస్తారా టేబుల్ వేస్తే? లేదు అని అంటే ఇక్కడే కూర్చొని సభ నడిపిస్తాం అధ్యక్ష. ఈ రోజు సభ జరగాల్సిందే, మా కోరిక కూడా ఈ రోజు సభ జరగాల్సిందే అధ్యక్ష. సభ నేను బాయ్కాట్ చేసి పోం అధ్యక్ష. మీరు ఎన్ని రకాల ఎన్ని అవమానం వచ్చినా ఈ రోజు అందరూ ఇక్కడే అధ్యక్ష. చేసేదంతా అది ఎవరు అందరికీ తెలుసు అధ్యక్ష. 3 రోజుల పార్టీ మాట్లాడు కూడా మాట్లాడి మీరు ఎక్కడున్నారు, మీరు ఏ పార్టీలో ఎప్పుడు పుట్టినారు అంటున్నారు. ఆ పార్టీలో ఎవరు ఎన్ని రోజులతో ఎక్కడ పుట్టినారో తెలియండి. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ నేను 20 మీకు ఇష్టం ఆ పార్టీలో పుట్టినా కూడా అందరినీ సస్పెండ్ చేసుకోవాలి. మీరు కాదు అందరినీ సస్పెండ్ చేయండి. మీకు అధికారం ఉంది కదా, సస్పెండ్ అయినా మేము బయటకు పోతాం అధ్యక్ష. లేదు అధ్యక్ష, వైస్ చైర్మన్లకు ముందు వరుసగా టేబుల్ వేస్తేనే ఈ రోజు మేము పైకి కూర్చుంటాము. లేదంటే సభ జరిపేయండి, ఎలా ఉందిగా సభ జరిపేయండి.
సార్ సభ మొదలు పెట్టినాయి సార్. కమిషనర్ గారు చెప్పండి అజెండా చదవమని చెప్పి. ఇంట్లోకి